మనలను బలపరుస్తూ మనకు సహాయం చేయవాడు, నీతిను తన దక్షిణ హస్తంతో మనలను ఆదుకున్నవాడైన మన ప్రభువుకే ఘనతా మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 23వ అధ్యాయం 44 నుంచి 49 వచనాల వరకు ఒకసారి చదువుదాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి. ఆయనకు నెలవైన వారందరూ గల్లే నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూచుచుండిరి అని 49వ వచనంలో మనం చూస్తాం. ఈ వాక్య భాగం అంతట్లో ప్రాముఖ్యంగా మనకు 3 సంగతులు కనిపిస్తూ ఉన్నాయి. 1, ఇది మొదలుకుని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను అని. 2, ఆయన పలికిన చివరి మాట, శిలువ మీద ఆయన పలికిన చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. 3, శతాధిపతి జరిగిన సంగతి చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచటం. ఈ 3 సంగతులను గురించి మనం కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. మొదటి విషయాన్ని చూస్తే, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి కమ్మడాన్ని గురించి కేవలం లూకా మాత్రమే రాయలేదు, కానీ మార్కు, మత్తయి కూడా రాశారు. వీరిద్దరూ ఈ విషయాన్ని ధృవీకరించారు. బైబిల్ ప్రకారం ఏదైనా ఒక మాట స్థిరపరచబడాలి అంటే 2-3 నోట పలికిన మాటే స్థిరపరచబడుతుంది. ఈ విధంగా ఈ ముగ్గురు ఈ మాటను రాశారు గనక ఇది ఖచ్చితంగా జరిగిందని అర్థం. ఇది సూర్యగ్రహణం అని కొందరు అంటారు, కానీ చరిత్రలో ఇప్పటి వరకు సూర్యగ్రహణాలు అమావాస్య రోజునే జరిగాయి, కానీ పౌర్ణమి రోజున జరగలేదు. ఏ శాస్త్రపరమైన రికార్డుల్లోనూ పౌర్ణమి రోజున సూర్యగ్రహణం జరిగినట్లుగా ఇప్పటి వరకు లేదు. యేసుప్రభు వారు సిలువ వేయబడిన రోజు కూడా అమావాస్య కాదు, అది ఫుల్ మూన్ డే. పస్కా పండుగ ఎప్పుడు పౌర్ణమి రోజే వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది గ్రహణం కాదు, అదొక దైవికమైన చర్య అని. బైబిల్లో కాకుండా పోని బయట వారు ఎవరైనా దీన్ని ప్రస్తావించారా అని ఆలోచిస్తే ప్రస్తావించిన సందర్భాలున్నాయి. మొదటి శతాబ్దంలో థాలస్ అనే వ్యక్తి దీని గురించి వ్రాస్తూ ఆయన వివరించడానికి ప్రయత్నం చేశాడు. వివరించడానికి చేసే ప్రయత్నంలో అది సూర్యగ్రహణం అని చెప్పాడు. కానీ ఇప్పటికే మనకు తెలుసు సూర్యగ్రహణం కాదు అది అని, ఎందుకంటే ప్రభు వారు సిలువ వేయబడిన రోజు పౌర్ణమి రోజు గనక. ఇంకా 2వ దశాబ్దంలో కూడా ఫ్లేగస్ అనే వ్యక్తి రాశాడు దీని గురించి. ఇది ఒక విచిత్రమైన చీకటి అని. వీరు ఎవరు క్రైస్తవులు కాదు, వీరు కేవలం చరిత్రకారులు మాత్రమే. ఫ్లేగస్ అయితే భూకంపాన్ని గురించి కూడా రాశాడు. ఇతడు ఒక గ్రీకు చరిత్రకారుడు. చాలా మంది మన విశ్వాసాన్ని గురించి ఆరోపించేది ఏంటంటే మనం గుడ్డిగా విశ్వసిస్తాము అని. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా, చారిత్రకంగా, భౌగోళికంగా, ఇంకా వ్యక్తుల్లో ఎన్నో సాక్ష్యాధారాలున్నా నమ్మలేని వారిదా గుడ్డితనం, నమ్ముతున్న వారిదా గుడ్డితనం మనం ఆలోచించాలి. ఎవిడెన్సెస్ ఉండి కూడా నువ్వు నమ్మలేకపోతున్నావంటే ఎవరిది గుడ్డితనమో ఆలోచించాలి. ఇది సూర్యగ్రహణమే అయితే శాస్త్రం దీన్ని సులభంగా వివరించగలిగేది. యాదృచ్ఛికంగా జరిగిందని కన్క్లూజన్ కి వచ్చేసుండేవాళ్ళం. ఇది కేవలం కల్పిత కథే అయితే చరిత్ర అసలు దాన్ని పట్టించుకునేదే కాదు, చరిత్రకారులు అసలు దాని గురించి వివరించేవారే కాదు. కానీ ఇది 2 కాకపోవడంతో మనం ఒకే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది, ఇది దేవుని అద్భుతమైన కార్యమని. ఆయన ఇలాంటి దాన్ని మొదటిసారి కాదు చేసింది. ఇశ్రాయేలీలను బానిసత్వంలో నుండి బయటకు తీసుకొచ్చేటప్పుడు కూడా ఈజిప్షియన్స్ మీదకు పంపిన తెగుళ్లలో చీకటి అనేది ఒకటి. దేవుడు తీర్పుగా దీన్ని మనం చాలా చోట్ల గుర్తిస్తాం. శాస్త్రాలు వివరించలేనివి, చరిత్ర మర్చిపోలేనివి సంఘటనలన్నీ అవి దేవుని బలమైన కార్యాలే కాని వేరొకటి కాదు. ఇంకా 2వది ఆయన సిలువలో పలికిన చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పడం. మనుషులందరికీ ప్రతినిధిగా ఉండి మనుషులలో ఉంచబడిన దేవుని నీతినంతటిని మన తరపున నెరవేర్చి చివరకు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు. అంటే మనుషులందరికీ ప్రతినిధిగా నిలబడి దేవుడు మనుషులలో కోరిన నీతినంతటిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చారు. మనం చేయలేని దాన్ని ఆయన మన తరపున చేసి చివరకు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు. ఇప్పుడు ఆ ఆత్మ మనలోనికి పంపబడి క్రీస్తు వలె జీవించటానికి మనకెంతో సహాయపడుతున్నాడు. మన సొంత శక్తి చేత మనం క్రీస్తు బోధ యందు కాని ఆయన వాక్యంలో కాని నిలిచి ఉండలేం. విశ్వసించిన ప్రతి వారిలోనికి పంపబడిన పరిశుద్ధాత్ముడే మనకు కావలసిన శక్తినిచ్చి అలా బ్రతికిస్తాడు, క్రీస్తు వలె జీవింపచేస్తాడు. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను మనకి ఇవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి కార్యాన్ని పూర్తి చేసినప్పుడు మాత్రమే తండ్రి ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలరు. ఇక్కడి నుంచి ఒక క్రొత్త దశ ప్రారంభమవుతుంది. ఆయన శరీరంగా మన మధ్య ఉండగా శిష్యులు ఆయనతో కలిసి నడిచారు, కానీ ఆయన వెళ్లిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్ముడు మనలో నివసించటానికి వచ్చాడు. అందుకే యేసుప్రభువారు అంటారు, నేను వెళ్లిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అని. ఈ విషయాన్ని ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో చెప్పడం మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా మనలో దేవుని కార్యాలు కొనసాగింపబడుతూనే ఉన్నాయి. అంటే పాపక్షమాపణ, రక్షణ,
ఆత్మ తిరిగి జన్మించటం, ఆత్మఫలాన్ని ఫలిస్తూ అంతం వరకు సహించి దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనల్ని నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడే. అందుకే ఈ కార్యము మనలో జరగటానికి గాను ప్రభువు పూర్తిగా తాను చేయవలసిన ప్రతిదాన్ని చేసి ముగించి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. ఈ రోజు ఆయన ఆత్మ మనందరిలోనూ నివసిస్తా ఉంది. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే రక్షణ పొందుకున్నారో వారందరిలోనూ క్రీస్తు యొక్క ఆత్మ నివసిస్తూ క్రీస్తు వలె మనల్ని మార్చటానికి మనలో ఎంతో ప్రయాసపడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మకు, ప్రభు మనకిచ్చిన ఆత్మకు మనం ఎంత లోబడితే మనం అంతగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడగలుగుతాం. ఇంకా ఈ రోజు మన వాక్య ధ్యానంలోని మూడో విషయం ఏంటంటే, శతాధిపతి జరిగిన సంగతి చూసి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచటం. ఈ శతాధిపతి రోమా సైన్యాధికారి. యేసు ప్రభువును నీతిమంతునిగా గుర్తించాడు. మత్తయి ఇతను గుర్తించిన ఇంకో విషయాన్ని కూడా రాశాడు. అదేంటంటే దేవుని కుమారునిగా కూడా గుర్తించాడని. ఇతడు యేసు ప్రభు సిలువ వేసిన టీంలోని ఒకడు, అంటే శత్రుమూకలోని ఒకడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు వైఖరిని చూసి నీతిమంతుడు, దేవుని కుమారుడు అని గుర్తించాడు. యేసు ప్రభు వారు సిలువపై నుండి పలికిన మాటలు ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతో రుజువు చేస్తూ ఉన్నాయి. ఆయన ఎవ్వరిని ఒక్కరిని కూడా నిందించలేదు, దూషించలేదు, బదులు పలకలేదు, శపించలేదు. అన్నింటినీ ఓర్చుకుని సిలువ మీద ఆయన పలికిన దయగల మాటలన్నిటినీ ఆయన తన కార్యము పూర్తి చేసే పనిలోనే ఉన్నారు, కానీ ఇంకా వేరొక రీతిగా ఆయన ప్రవర్తించలేదు. వీటన్నిటిని గమనించిన వ్యక్తిగా యేసు ప్రభు యొక్క శత్రువుల గుంపులో ఉన్నప్పటికీ వ్యతిరేకంగా ఉన్న వర్గంలో నుండి ఇతను పలికిన సాక్ష్యం ఇది. యేసుప్రభు వారిని సిలువ వేసే సమయంలో సృష్టిలో జరిగిన సూచక్రియలు మత్తయి ఇలాగ రాశాడు 27వ అధ్యాయంలో. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరం లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి అని 53వ వచనం వరకు రాస్తూ 54వ వచనంలో శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి అని చదువుతాం. అయితే మనకు అనుమానం రావచ్చు, అక్కడ ఉంది ఈ ఒక్క శతాధిపతే కాదు ఇంకా కొంతమంది ఉండుంటారు కదా, మరి వారి సంగతి ఏంటి అని. నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ఎవరు దేన్ని ప్రేమిస్తారో వారు దాన్ని కనుగొంటారు. సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే వారు సత్యాన్నే కనుక్కుంటారు. సత్యమే వారికి ఎదురవుతుంది. వారు గుర్తించగలుగుతారు ఇది సత్యము అని. లేదా కొందరుంటారు, సత్యమో అసత్యమో అనవసరం, నా మాటే నెగ్గాలి అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు చెప్తున్న పాయింట్ ని ప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్న ప్రజలకు ఎప్పుడు కూడా సత్యం కళ్ళెదురుగా ఉన్న వారికి అర్థం కాదు, కనబడదు కూడా. వారు అసత్యాలతో మాస్క్ చేయబడతారు. ఇక్కడ అలాగే జరిగింది. శతాధిపతి సత్యం కళ్ళెదురుగా కనపడుతుంటే చూసి గుర్తుపట్టాడు, ఈయన దేవుని కుమారుడు, ఇది దేవుని కార్యమని గుర్తించాడు. ఒకవేళ ప్రభు యొక్క స్నేహితులో, శిష్యులో ఈ సాక్ష్యాన్ని ఇస్తే మనం అనుమానించడంలో అర్థం ఉంది. కానీ శత్రువులే సత్యాన్ని ఒప్పుకోగలిగినప్పుడు ఇంకెక్కడా అనుమానానికి తావే లేదు. ఇంకా ముగింపులో యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ఒక సాధారణమైన సంఘటన కాదు. అది సృష్టిలోనూ మానవ చరిత్రలోనూ మనిషి యొక్క ఆత్మలోనూ గొప్ప మార్పులను తీసుకుని వచ్చే ఒక దివ్యమైన దేవుని కార్యం. ఒక శత్రువైన శతాధిపతే సత్యాన్ని ఒప్పుకోగలిగాడు. మనుషుల తరపున నీతిని నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభు వారు తన ఆత్మను తండ్రికి అప్పగించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యం మనలో కొనసాగిస్తూ వచ్చారు. మనలను మారుస్తూ, నడిపిస్తూ, రక్షణలో నిలబెడుతూ, ఇంకా మనలను సిద్ధపరుస్తూ ఉన్నారు ఆయన రాకడ కొరకు. కాబట్టి మనం ఈ సంఘటనను కేవలం చరిత్రగా చూడకుండా మన జీవితానికి సంబంధించిన నిర్ణయంగా చూడాలి. సత్యము స్పష్టంగా మన ముందు ఉంది, దాన్ని అంగీకరించాలా తిరస్కరించాలా అనేది మన నిర్ణయమే. ఒక విషయం అయితే ఖచ్చితం, సత్యాన్ని వెతికిన వారికి అది దొరుకుతుంది, అంగీకరించిన వారికి అది జీవం అవుతుంది. ప్రార్థించుకుందామా? మమ్మల్ని బలపరుస్తూ మాకు నిత్యము సహాయం చేయవాడైన మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిని నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకుంటున్న మా తండ్రి నీకు వందనాలు. ప్రభువా, నీవు సిలువలో చేసిన ఈ గొప్ప త్యాగపూరితమైన కార్యాన్ని బట్టి మా జీవితాల్లో ఇప్పటికే మేము అనేకమైన మార్పులు చూసుకుంటూ వచ్చాం. నీవు దేవుడవని మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సత్యాన్ని అంగీకరించే మనసు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇంకా మేమెవరమైనా మా కంటికి ఏదైనా అసత్యపు పొరలు కమ్ముకుని ఉంటే ప్రభా, వాటిని తొలగించి వేసేమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలోనూ సత్యాన్ని గ్రహించగలిగే స్థితి మాకు దయచేయండి. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, నీ వాక్యమందు నిలిచి ఉండినట్లుగా ప్రతినిత్యం ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. సంపూర్ణంగా అన్ని విషయాలు నెరవేర్చి నీ ఆత్మను తండ్రి చేతికి అప్పగించావు. మేము కూడా తండ్రి సంపూర్ణంగా మా జీవిత కాలంలో మీ ఉద్దేశములన్నిటినీ నెరవేర్చి నా ప్రభా మా ఆత్మని చేతికి
అప్పగించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.